మరిగే నీటిలో ఇలా పచ్చి కొబ్బరి వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. మరి మరిగే నీటిలో పచ్చి కొబ్బరితో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కప్పున్నర వాటర్ అయితే వేసుకుందాము. ఇలా కప్పున్నర వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ నీళ్ళు వచ్చేసి మనకి బాగా మరగాలి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను. లేదు అంటే తురుమైనా వేసుకోవచ్చు. 1/2 కప్పు కొబ్బరి తురుమునైతే వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. పచ్చి కొబ్బరి మిగిలితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత, ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో నీళ్ళు అయితే తీసుకున్నామో అదే కప్పుతో సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదైతే వేసుకోవాలి. ఇలా నిదానంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు, ఉండలు కడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా 1.5 కప్పుకి 1 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు అనేది కట్టకుండా కలిపేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడే వరకు ఒక 2 నిమిషాలు మీడియంగా పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ రవ్వను వచ్చేసి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈ వడలు వచ్చేసి. ఇలా బాగా దగ్గర పడే వరకు ఒక 2 నిమిషాలు ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిచ్చేద్దాము. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి. ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, రవ్వ మనకి సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం అల్లం తురుము, కొద్దిగా జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ బ్యాటర్లోకి. ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, కొత్తిమీర కావాలంటే మీరు తక్కువైనా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, మనం 1.5 కప్పు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది పిండి వచ్చేసి. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా వడలు చేసేసుకోవడమే. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం చేతికి నూనె అనేది పూసేసుకొని ఇలా ఇంకా వడకి మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ అంతా తీసేసుకొని ఫస్ట్ ఇలా రౌండ్గా అయితే చేసుకొని ఇలా ఇలా సైడ్లకు ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇలా మధ్యలో హోల్ అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇంకా ఇలా అన్నీ మనం ఒకేసారి చేసుకొని కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఇదే విధంగా మరి కొంచెం పిండి అయితే తీసేసుకొని చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా. ఇలా కొబ్బరి మిగిలితే మటుకు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా సైడ్లకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా హోల్ అనేది పెట్టేసుకుంటే మనకి వడ అయితే రెడీ అయిపోతుంది.
ఇంకా ఇదే విధంగా అన్ని వడలు కూడా చేసేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా హోల్ పెట్టేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. ఇలా మీడియంగా పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. మనకి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇంకా ఇలా ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకొని వెంటనే కదపకుండా కొద్దిసేపు తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి చూడండి. వెంటనే కదపకూడదు, మనకు పిండి విడిపోతుంది అనమాట. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలా ఆయిల్ అంతా పోయే వరకు తీసేసుకోవాలి చూడండి. ఇవి వచ్చేసి కొంచెం నిదానంగా కాలుతాయి. పచ్చి కొబ్బరి వేసుకుంటాం కదా, కొంచెం కలర్ వచ్చేకి టైం పడుతుంది అనమాట. క్రిస్పీగా భలే ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో వడ అయితే రెడీ అయిపోయింది. ఇలా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు ఒకసారి పచ్చి కొబ్బరి ఉంటే మటుకు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం తొందరగా ఆఫ్ చేసుకుంటే మెత్తగా కూడా ఉంటాయి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పచ్చి కొబ్బరితో వడలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.